ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 17 ఫిబ్రవరి 2026. రేపటికి నేను కొన్ని రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయిన స్టాక్స్ని, అలానే రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్ని, అలానే మనకి బాటమ్ లెవెల్ నుంచి బ్రేక్ అయిన కొన్ని స్టాక్స్ని షేర్ చేశాను. నిన్న మనం అనాలిసిస్ చేసిన ఐటీ స్టాక్స్ ఈరోజు కొద్దిగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మేబీ ఈరోజు ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ వల్ల ఈ స్టాక్స్కి ఏమన్నా పాజిటివ్ న్యూస్ ఉందా అనేది మనం ఫర్దర్గా స్టడీ చేయాల్సి ఉంది. ఇన్ కేస్ వాటిల్లో మనకి మంచి ఇన్ఫర్మేషన్ దొరికితే ఈ స్టాక్స్ ఆల్రెడీ మనకి మోర్ దెన్ 12 to 15% దాకా కరెక్ట్ అయ్యాయి. ఇక్కడ నుంచి ఏదన్నా మనకి పాజిటివ్ న్యూస్ ఉంటుందా అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫర్దర్గా వీడియోలో మనం రేపటి అనాలిసిస్ చేద్దాము. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఈరోజు మన ఫస్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తున్న ఫస్ట్ స్టాక్ చూసినట్టయితే గోదావరి పవర్ అండ్ ఇస్పత్ లిమిటెడ్. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఈ స్టాక్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిందని. ఈరోజు కూడా మనకి అది హయ్యర్ సైడ్ ఫామ్ అయ్యి దాని యొక్క నెక్స్ట్ రెసిస్టెన్స్కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది. సో మన ఆర్ఎస్ఐ కనుక చూసినట్టయితే మనకి ఆర్ఎస్ఐ 60 దగ్గర ఉంది. సో నాట్ ఓవర్ బాట్ జోన్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం వాల్యూమ్ కూడా కనుక చూసినట్టయితే వాల్యూమ్ మనకి లాస్ట్ 3 డేస్గా చూస్తే ఈరోజు మనకు కొద్దిగా వాల్యూమ్ పెరుగుతున్నట్టు అర్థమవుతుంది. నియర్లీ 2.63 మిలియన్ వాల్యూమ్ జరిగినట్టు అర్థమవుతుంది. మన సెకండ్ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తున్న స్టాక్ కనుక చూసినట్టయితే ఇండియన్ బ్యాంక్ గత కొన్ని రోజులుగా మనకి ఒక కన్సాలిడేషన్ ఫేస్లో రన్ అవుతూ ఇప్పుడు మనకి దాని ఒక రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. నిన్న ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అలానే మనకి ఈరోజు కూడా ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయ్యి నియర్ ద రెసిస్టెన్స్ క్లోజ్ అయింది. అలానే మనకి నిన్న ఈరోజు కొద్దిగా వాల్యూమ్ బయ్యింగ్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. తర్వాత ఆర్ఎస్ఐ చూసినట్టయితే మనకి నియర్లీ ఆర్ఎస్ఐ 61 దగ్గర ఉంది. సో ఇది మనకి ఈరోజు కనిపిస్తున్న సెకండ్ బుల్లిష్ స్టాక్. మనకి థర్డ్ స్టాక్ చూసినట్టయితే ఎల్ఎన్టీ ఫినాన్స్ లిమిటెడ్. సో లాస్ట్ ఇయర్ ఇది మనకి మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. సో ఇది దాన్ని హై 325 దగ్గర నుంచి మనకి కరెక్ట్ అవుతూ గత కొన్ని రోజులుగా మనకి ఇదే 283 ఒక సపోర్ట్, ఈరోజు మనకి దాని యొక్క 297 రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. సో నిన్న మనకి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. మళ్ళీ వచ్చేసి ఈరోజు ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. ఆర్ఎస్ఐ కనుక చూసినట్టయితే ఆర్ఎస్ఐ మనకి ఫేవరబుల్ కండిషన్లో ఉన్నట్టు అర్థమవుతుంది. సో మన నెక్స్ట్ స్టాక్ చూసినట్టయితే కోరమండల్ ఇంటర్నేషనల్ మనకి గత కొన్ని రోజులుగా ఇదే 2245 ఒక సపోర్ట్ని తీసుకుంటూ ఈరోజు మనకి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ యొక్క నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి 2404 దగ్గర కనిపిస్తుంది. ఆర్ఎస్ఐ కొద్దిగా మనకి వార్నింగ్ జోన్లో ఉంది. బట్ కొద్దిగా మనకి కింద ఆర్ఎస్ఐ నియర్ టు 50-55 వస్తే మనకి కొద్దిగా ఫేవరబుల్ జోన్ అవుతుంది. ఇది మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో మనము ఇంకొక స్టాక్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తుంది చూసినట్టయితే అది రీసెంట్గా 52 వీక్ లో నుంచి 1286 లో నుంచి మనకి లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ మనకి ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ దగ్గర వచ్చి ఈరోజు క్లోజ్ అయ్యింది. సో ఇది కూడా మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. మనం రోజులాగే డిస్కస్ చేసే మనకి నెక్స్ట్ లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్ చూసినట్టయితే ముతూట్ ఫినాన్స్ లిమిటెడ్. ఫ్రెండ్స్, మనకి ఇలాంటి లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్స్ కనుక్కోవడం చాలా కష్టం. సో వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నిన్న కూడా మనము ఇన్ఫోసిస్ ఐటీ స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అలానే అంతకుముందు ఒకసారి హుండై స్టాక్ను కూడా డిస్కస్ చేసాము. అలాంటి స్టాక్స్ వచ్చినప్పుడు నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు మనకు కనిపిస్తున్న స్టాక్ ముతూట్ ఫినాన్స్ కనుక చూసినట్టయితే మనకి పోస్ట్ రిజల్ట్స్ అది స్టాక్ హ్యూజ్ ఫాల్ అయ్యింది. నియర్లీ దాని యొక్క రెసిస్టెన్స్ మనకి 4000 నుంచి నియర్లీ 3000 దాకా కరెక్ట్ అయ్యి ఇప్పుడు మనకి కొద్దిగా హయ్యర్ సైడ్ వస్తున్నట్టు అర్థమవుతుంది. సో ఈరోజు మనకి ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. సో మనము ఆర్ఎస్ఐ మనకి ఇంకా సెల్ ఆఫ్ జోన్లోనే చూపిస్తూ ఉంది.
ఇంకా మనకి 50 పైన వచ్చినప్పుడు ఈ స్టాక్ని మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో మన సెకండ్ స్టాక్ వచ్చేసి న్యూజెన్ సాఫ్ట్. నేను ఇది ఎలాంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదండి, జస్ట్ నేను మీ స్టడీకి ఉపయోగపడుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నాను. సో న్యూజెన్ సాఫ్ట్ కనుక మనం గమనించినట్టయితే ఆల్మోస్ట్ ఈ స్టాక్ మనకి నియర్లీ 1300 దగ్గర నుంచి కరెక్ట్ అయింది. సో ఇది కనుక మనం చూసినట్టయితే రీసెంట్ ఐటీ ఫాల్తో ఈ స్టాక్ మనకి హ్యూజ్ ఫాల్ జరిగింది. సో ఈరోజు కనుక గమనించినట్టయితే నియర్లీ ఈ స్టాక్ మనకి 15% పెరిగింది. మనకి ఈ స్టాక్ మీద ఫ్యూచర్లో ఏదైనా రెవెన్యూస్ని ఇంపాక్ట్ చేస్తుందా అన్నది ఈ స్టాక్ మీద ఒకసారి అనాలిసిస్ చేసుకొని తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. ఈరోజు మనము బేరీస్ సైడ్ చూస్తున్న స్టాక్స్ చూసినట్టయితే మనకి బేరీస్ సైడ్ డిక్సన్ టెక్నాలజీస్ కనిపిస్తూ ఉంది. సో డిక్సన్ టెక్నాలజీస్ మనకి రీసెంట్ లోయర్ లోస్ లోయర్ హైస్ని ఫామ్ చేసుకొని దాని ఒక సపోర్ట్ 10,500 దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని ఇప్పుడు మనకి 11,500 దగ్గర ఒక రెసిస్టెన్స్ని ఫామ్ చేసి ఈరోజు మనకి ఒక బేరిష్ క్యాండిల్ లాగా చూపిస్తూ ఉంది. సో మనకి హయ్యర్ సైడ్ నుంచి కరెక్ట్ అవుతున్న స్టాక్లో డిక్సన్ టెక్నాలజీస్ కనిపిస్తుంది. అలానే ఈరోజు మనకి సేమ్ ఈఎంఎస్ స్పేస్ నుంచే కేన్స్ టెక్నాలజీ కూడా సేమ్ చార్టే కనిపిస్తూ ఉంది. సో ఇది కూడా మనకి కమింగ్ డేస్లో ఈ లెవెల్ ఆఫ్ సపోర్ట్ని నిలబెడుతుందా లేదు అంటే ఇది బ్రేక్ చేసి డౌన్ సైడ్ వెళ్తుందా అనేది తెలుస్తూ ఉంది. సో ఈ రెండు స్టాక్స్ మనకి బేరిష్ సైడ్గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనము కామెక్స్లో సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైసెస్ చూసినట్టయితే సిల్వర్ $74 దగ్గర ట్రేడ్ అవుతుంది, గోల్డ్ వచ్చేసి $4946 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలానే మన కింద అదర్ ప్రీషియస్ మెటల్స్ అండ్ బేస్ మెటల్ ప్రైసెస్ కూడా మనం చూడొచ్చు. సో మన సిల్వర్ ఈటీఎఫ్ క్లోజింగ్ ప్రైసెస్ చూసినట్టయితే సిల్వర్ ఈటీఎఫ్ మనకి నియర్గా 219 రూపీస్ దగ్గర క్లోజ్ అయ్యింది. ఈరోజు మనకి నియర్లీ 3.37% క్లోజ్ అయినట్టు అర్థమవుతుంది. అలానే గోల్డ్ పీస్ చూసినట్టయితే ఈరోజు మనకి 124 రూపీస్ 0.71 దగ్గర క్లోజ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. ఈరోజు మనకి గోల్డ్ వచ్చేసి 1.74% ఇండియన్ ఈటీఎఫ్లో క్లోజ్ అయినట్టు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఫ్యూచర్స్ డేటా కనుక చూసినట్టయితే ఫ్యూచర్స్లో లాంగ్స్ ఎక్కడ వాల్యూమ్ మల్టిపుల్తో బిల్డ్ అవుతున్నాయంటే ఈరోజు ఫ్రెష్ లాంగ్స్ వచ్చేసి మనకి పేటీఎంలో బిల్డ్ అయ్యాయి. తర్వాత వాల్యూమ్ మల్టిపుల్తో ఎక్కడ బిల్డ్ అవుతున్నాయి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదానీ గ్రీన్ అండ్ ఏపీ క్యాపిటల్లో ఎక్కువ లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. అదే మనకి షార్ట్స్ ఎక్కడ వాల్యూమ్ మల్టిపుల్తో బిల్డ్ అవుతున్నాయి అంటే అరో ఫార్మాలో మళ్ళీ వచ్చేసి క్రాంప్టన్ గ్రీవ్స్లో ఎక్కువ షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు అర్థం. ఈరోజు మేజర్ షార్ట్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయి అంటే స్విగ్గీ, హిందుస్థాన్ జింక్, నేషనల్ అల్యూమినియంలో మనకి ఎక్కువ షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. అలానే షార్ట్ కవరింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే పిఎఫ్సి అండ్ అశోక్ లేలండ్ మనపురంలో షార్ట్ కవరింగ్ జరుగుతున్నట్టు అర్థమవుతుంది. ఒకసారి లాంగ్స్ ఎక్కడ అన్వైండ్ అవుతున్నాయి అంటే మనకి ఎన్బిసిసి, టాటా స్టీల్ మరియు జేఎంఆర్ ఎయిర్పోర్ట్స్ వీటిల్లో మనకి ఎక్కువ లాంగ్స్ అన్వైండ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. ఇది ఫ్యూచర్స్ యొక్క డేటా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Please also give a comment in the comment section. It really encourages us. Thank you.